అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది క్యాపిటల్ అమరావతి సిఆర్‌డిఏ అప్రూవల్ ఓపెన్ ప్లాట్స్ స్పాట్ రిజిస్ట్రేషన్‌తో మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో అందరికీ అందుబాటులో ప్రైమ్ లొకేషన్‌లో 150 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు సీడ్ యాక్సెస్ రోడ్లకు దగ్గరగా గుంటూరు అమరావతి రోడ్ తాడికొండ అడ్ రోడ్లో 2-3 కిలోమీటర్ల దూరంలో మనకి రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. అలాగే అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా దగ్గరగా వస్తుంది. సైటు టోటల్గా 30 ఎకరాలండి. డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. ఎక్స్టెన్షన్ 50 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి గజం 22,000 రూపాయలు చెప్తున్నాము. ఎక్స్టెన్షన్ 25,000 వరకు ఉంటుంది. కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యంతో బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం కేవలం 22,000 రూపాయలు మాత్రమే. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్, మినిమం ప్లాట్ సైజులు 200 గజాలు. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కస్టమర్లు గమనించగలరు. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే కొత్త వెంచర్ల గురించి మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ సార్, గ్రాండ్ వెల్కమ్. మా ఈ టోటల్గా 4-5 వెంచర్లు ఉన్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. గజం 20,000 ఉంది, 22,000 ఉంది, 27,000 ఉంది. అలాగే 30,000, 32,000లో కూడా మా వెంచర్లు సిఆర్‌డిఏ అప్రూవల్ తోటి రాజధానికి దగ్గరగా ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరగా అవుటర్ రింగ్ రోడ్ లోపల వైపు కూడా వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. 15,000, 17,000లో కూడా మీకు కొంచెం టైం తీసుకొని కావాలన్నా కూడా వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి. థ్యాంక్ యూ సార్, గ్రాండ్ వెల్కమ్. రాష్ట్రంలో 85,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పరిశ్రమల శాఖకు చెందిన 7 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 3 ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి తొలి సమావేశంలో పచ్చజెండా ఊపారు. వీటి ద్వారా దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది. రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులకు తొలి అడుగుపడింది. పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ బాట పట్టారు అనేందుకు సూచికగా అధికారం చేపట్టిన 5 నెలల్లోనే భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తొలి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించి 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వీటి ద్వారా రాష్ట్రానికి 85,000 కోట్ల పెట్టుబడులు, దాదాపు 34,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ఎస్ఐపిబి సమావేశం అనుమతులు మంజూరు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీలకు అనుగుణంగా వాటికి ప్రోత్సాహకాల్ని ప్రభుత్వం అందిస్తోంది. యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. ప్రపంచ స్థాయిలో ఉక్కు, రక్షణ రంగానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తయారీలో గుర్తింపు పొందిన 2 భారీ పరిశ్రమల పెట్టుబడులతో ప్రపంచ పటంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్స్ తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టీల్ ప్లాంట్ అనుబంధంగా క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి మిత్తల్ సంస్థ ప్రతిపాదించింది. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి 61,780 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. వాటి ద్వారా సుమారు 21,000 మందికి ఉపాధి లభిస్తుంది. మొదటి దశ పనుల్ని 2029 నాటికి సంస్థ పూర్తి చేయనుంది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ KSSL రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. దీనికోసం మొదటి దశలో 1,430 కోట్ల రూపాయల్ని సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. వాటి ద్వారా 565 మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలో తయారు చేసిన మందుగుండు సామాగ్రిని పలు దేశాలకు ఎగుమతి చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర వద్ద పరిశ్రమ కోసం భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో LG పాలిమర్స్ దుర్ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులపై గత ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టులు చేసింది. దీని తర్వాత దక్షిణ కొరియా దేశాల పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితిని కల్పించింది. ఈ ప్రతికూలత పరిస్థితుల్లోనూ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. వాటి ద్వారా 1,495 మందికి ఉపాధి లభిస్తుంది. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ 3,798 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 200 మందికి ఉపాధి కల్పించనుంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్
1,046 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. వీటి ద్వారా 2,381 మందికి ఉపాధి లభించనుంది. ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 76 కోట్ల పెట్టుబడులు పెట్టి 250 మందికి ఉపాధి కల్పించనుంది. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ 50 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. 2,000 మందికి ఉపాధి కల్పించనుంది. ఇంధన రంగంలో 11,902 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,240 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పరిధిలో 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. సుమారు 4,000 మందికి ఉపాధి లభిస్తుందని, ప్రాజెక్టును 40 నెలల్లో పూర్తి చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల పెట్టుబడులను, అదనంగా 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా 1,725 మందికి ఉపాధి లభించనుంది. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1,662 కోట్ల పెట్టుబడులతో 277 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 350 మందికి ఉపాధి లభిస్తుంది.